బీసీలకు 42% రిజర్వేషన్ సాధనే ధ్యేయంగా ఈ నెల 24న హైదరాబాద్ లో తలపెట్టనున్న మహాధర్నాకు బీసీలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని టేకుమట్ల మండల బీసీ జేఏసీ కన్వీనర్ నేరెళ్ల రామకృష్ణ గౌడ్ పిలుపునిచ్చారు. 42% బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు నిర్వహించనున్న ఈ మహాధర్నాకు సిరికొండ మధుసూదనాచారి, జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్, బాలరాజు గౌడ్ పాల్గొంటారని, అన్ని బీసీ సంఘాల మద్దతుతో చేపడుతున్న ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు టేకుమట్ల మండలంలోని జేఏసీ ఆధ్వర్యంలో రేపు ఇందిరా పార్కు వద్ద ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని టేకుమట్ల మండలం నుండి అన్ని గ్రామాలలో ఉండే బీసీ బిడ్డలందరికీ పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా బీసీలందరూ ఐక్యతగా ఉండేందుకు ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ బీసీలకి కల్పించడం జరిగిందో దాన్ని తక్షణమే గవర్నర్ గారు సంతకం పెట్టి దాన్ని అమలు చేసే విధంగా కోరుతున్నాము. దానికి మద్దతుగా టేకుమట్ల మండలం నుండి బీసీలందరూ పెద్ద ఎత్తున రేపు హైదరాబాద్లో జరిగే ఇందిరా పార్కు వద్ద జరిగే మహాధర్నాకు తరలి వెళ్లాలని కోరుతున్నాము. ప్రభుత్వము 42% రిజర్వేషన్ని అమలు చేసింది. దాన్ని గవర్నర్ ఎందుకు జాప్యం చేస్తుందో అర్థమవుతలేదు. కావున ఇప్పటికైనా గవర్నర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 42% బీసీలకు వచ్చే విధంగా సంతకం పెట్టాలి. బీజేపీ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీలు కూడా దీన్ని నాలుగు ధోరణి చేస్తున్నది. ఇది బీసీలకు అన్యాయం చేసే విధంగా ఆ రెండు పార్టీలు చేస్తున్నాయి కనుక కావున బీసీలందరూ పెద్ద ఎత్తున దీన్ని ఆలోచించి రేపు ధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరుతూ జేఏసీ కన్వీనర్ నేరెళ్ల రామకృష్ణ గౌడ్